సార్ లడ్డూ గురించి పెట్టాము, సనాతన ధర్మం గురించి పెట్టాము, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని గురించి పెట్టాము, గోమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడి గురించి పెట్టాము. ఆయన కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేద్దరు. అవునండి, అర్థం కావాలిగా జనాలకి. మీరేగా సనాతన ధర్మం అంటే ఏంటని క్వశ్చన్ చేస్తుంది. సనాతన ధర్మం అంటే క్వశ్చన్ అడిగింది మీరేగా. మీరే కదా క్వశ్చన్ అడిగింది, మీరేగా క్వశ్చన్ అడిగింది. ఆయన మాట్లాడినివ్వండి, మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ క్వశ్చన్ అడిగింది మీరే కదా, మాట్లాడినివ్వండి. లక్ష్మణరావు గారు తప్పది మీరు మాట్లాడేది. సనాతన ధర్మం అంటే మీకు తెలుసా అని క్వశ్చన్ లేవదేస్తుంది మీరే. మీరు మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. తప్పు మీరు మాట్లాడేది. లక్ష్మణరావు గారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటని క్వశ్చన్ లేవదీస్తుందే మీరు. ఆగండి, మీరు ఆగండి, మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ మీరు కంక్లూడ్ చేయండి. మాధవ్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మాధవ్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లాభాలు ఏంటి? ధర్మాన్ని పాటించడం వల్ల మనకు వచ్చేది భవిష్యత్తు అనేది బాగుంటుంది, ఒక డిసిప్లైన్, ఒక ప్రశాంతత, ఒక పీస్ఫుల్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాని గురించి కంక్లూడ్ చేయండి. సమయభావం తక్కువ ఉంది, 30 seconds. కంక్లూడ్ చేయండి. మన యుఎస్ లోనే 2 కోట్ల మంది పైగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. అలాంటప్పుడు మన భారతదేశంలో జరుగుతున్నప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మొత్తం కూడా మన కుటుంబం అనుకొని ఆ కుటుంబం తరఫు నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడాలంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే. పెట్టుకున్న సనాతన ధర్మం కాపాడడానికి ఒక సంఘాన్ని పెట్టుకోమని చెప్పండి. లక్ష్మణరావు గారు మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ మీరు కంక్లూడ్ చేసేటప్పుడు అక్షర్ సత్యం గారు మాట్లాడతారు. మీకు ఓకేనా? రాజకీయాల్లో పెట్టి మీరు కంక్లూడ్ చేసేటప్పుడు అక్షర్ సత్యం గారు మాట్లాడతారు. మీకు ఓకేనా? ఒక పార్టీ కోసం, లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆయన మాట్లాడినప్పుడు ఒక 30 seconds ఇచ్చాము ఆయనకి. ఆయన మాట్లాడినివ్వండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినివ్వండి. మీరు అలా డిస్టర్బ్ చేయొద్దు. మీరు కంక్లూడ్ చేసేటప్పుడు అక్షర్ సత్యం గారు మాట్లాడతారు. మీకు ఓకేనప్పుడు ఒక ప్రధానమంత్రిగా, ఒక ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ప్రమాణం చేసినప్పుడు ఏం మాట్లాడతారు మీరు? మీరు ఆగండి, కంక్లూడ్ చేయండి. మాధవ్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారుగా, మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ 5 years ముఖ్యమంత్రిగా ఉన్నారు. టాపిక్ మీదకి రండి. ఆయన టాపిక్ డైవర్షన్ అవుతుంది. మాధవ్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. మీరు 30 seconds ఉంది, మీరు తొందరగా కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మేము ఒక్కటే చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు, మేధావులు, కవులు, రచయితలు చాలా మంది పాటించారు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం మన హిందువుల మొత్తం కూడా ఏకం అవ్వాలి. ఏకమయ్యి వేరే మతాలను ఏమి లేదు, హిందువులంతా ఏకమై సనాతన ధర్మాన్ని పాటించాలి. పాటించడం వల్ల వచ్చే తరాలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం. రైట్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. మాజీ చైర్మన్ అయినటువంటి టిటిడి గోమన కరుణాకర్ రెడ్డి గారు మాట ప్రకారంగా దేవుడి పైన ప్రమాణం చేసి చెప్పారు, మేము కానీ తప్పు చేస్తుంటే దేవుడు మమ్మల్ని శిక్షించు, మమ్మల్ని దండించు, మా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతానన్నారు. ఆ మాటకు కట్టుబడి వాళ్ళు ఉంటారన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు. మీరు కూడా ప్రమాణం చేయండి. అంతేగాని ఎక్కడో శ్రీవారు జగన్మోహన్ రెడ్డి గారు చేయరా? మీరు మెట్లు కడిగేస్తే పాపం పోదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయరా? మీరు చంద్రబాబు నాయుడు గారు చేయమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేయమంటున్నారు, లోకేష్ గారు చేయమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చేపించండి. జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చేపించండి సార్. మీరు ఎదుటోళ్ళకి చెప్తానే మీరు గోమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తే వీళ్ళందరూ చేయమంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చేయమనండి. తిరుమల తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి చేయమనండి ధైర్యంగా. హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకోవడం మంచిది కాదు, గాలి మాటలు మాట్లాడటం మంచిది కాదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య, దురదృష్టకరమైన చర్య. ఇటువంటి దేవుణ్ణి కూడా రాజకీయాలకు లాగొద్దని మరి నమస్కరించుకుంటారు. ఎందుకంటే రాజకీయాలు చేయండి. మీకు చేత కాకపోతే బజరంగ దళ లాంటివి ఒక ఇవి పెట్టుకొని పవన్ కళ్యాణ్ ని ఒక సంఘ సంస్కృతి ఉండమని చెప్పండి. రాజకీయాలకు బయటకు వెళ్ళిపోయి హిందువులు ఉద్ధరించడానికి ఆయన ఎక్కడ వేరే మతాన్ని కించపరచలేదు. రేఖ లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీరు వినలేదు అనుకుంటా. ఆయన ఎక్కడ మాట్లాడలేదు ఆ మాట. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడలేదు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. మీరు మాట్లాడండి, ఆయన దాగదల గారు మీరు మాట్లాడండి. ఆయన కబర్దార్ అన్నారు సరే, మీరు రాజకీయంగా కబర్దారం చేసుకోండి. మీరు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారో, జనసేన చూసుకుంటారో, మీ వ్యక్తిగతం, మీ పార్టీ మీరు చూసుకోండి, సంబంధంలే.
ఇప్పుడు ప్రమాణం చేశారు, అయినా కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేశారు, మీరు ఎస్వి సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు ప్రమాణం చేస్తారో, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా చేయమనండి అంటే వీళ్ళందరూ ప్రమాణం చేస్తే సమస్య పోయినట్టు ఫిక్స్ మీద కూడా ఇంకెందుకు సార్ భారత రాజ్యాంగం ఎంతెందుకు సార్? ప్రధానమంత్రి, ఒక పార్లమెంటు, ఒక లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, విధానసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, ఈ న్యాయ వ్యవస్థ, చట్ట వ్యవస్థ ఎందుకు సార్? రద్దు చేసి పార్లమెంట్ ప్రమాణాలతో ప్రభుత్వం గడుపుకుని ఆటవిక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నారు సార్? ప్రమాణం చేస్తే తిరుపతిలో పవిత్రం అయిపోయినట్టేనా లేదా అపవిత్రం అయిపోయినట్ట? ఈ చట్టాలు ఎందుకు సార్? ఈ విజిలెన్స్ ఎందుకు? ఈ సిబిఐ ఎందుకు? భారత రాజ్యాంగంలో ప్రభుత్వాలు ఎందుకు? ఈ రాజకీయ పార్టీలు ఎందుకు? ఈ టీవీ ఛానల్స్ ఎందుకు? ఈ అధికార ప్రతినిధులు ఎందుకు? ఏం రైట్, ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నందుకు అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలు రేఖ లక్ష్మణరావు గారు, ధన్యవాదాలు మాధవ్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశం మొత్తం కూడా తిరుమల తిరుపతి ఏదైతే వెంకటేశ్వరుని యొక్క లడ్డు ప్రసాదం ఉందో అది అపవిత్రమైందని చెప్పి కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి హిందువులందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి. దీనికి గత ప్రభుత్వము సంజాయిషి ఇస్తుందా, ప్రస్తుత ప్రభుత్వం సంజాయి